వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే వ్లాగ్ అయితే చిన్నగా షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటున్నాను కదా, మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం రండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము. మామూలుగా రియల్గా మాట్లాడుతుంటే నా వాయిస్ వెనకాల ఎంత నాయిస్ అయితే వినిపిస్తుందో చూసారు కదా. మాది రోడ్డు పక్కన ఇల్లు అవ్వడం చేత ట్రాఫిక్ సౌండ్ అయితే విపరీతంగా వస్తుందన్నమాట. మార్నింగ్ ఫ్రెష్ అవ్వగానే ముందుగా చేసే పని ఏంటంటే దీపం పెట్టుకోవడం. దేవుడికి కంపల్సరీ దీపం పెట్టుకుంటానండి నేను ప్రతిరోజు కూడా. ముందుగా దేవుడికి పెట్టిన పువ్వులన్నీ తీసేసి తర్వాత సామాన్లన్నీ నీట్గా కడిగి క్లీన్ చేసి తర్వాత తులసికోట దగ్గర ముగ్గు కూడా వేసి అప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తానన్నమాట. ఈ అలవాటు నాకు ఫస్ట్ నుంచి ఏం లేదండి. మా మామయ్యారు ఉండగా అయితే ప్రతిరోజు మార్నింగే ఆయన దేవుడికి పూజ చేసేసేవారు. ఆయన కాలం చేసిన తర్వాత నేనైతే స్టార్ట్ చేశానమాట పూజ చేసుకోవడం. అది ఇప్పుడు నాకు రెగ్యులర్గా అలవాటు అయిపోయింది. రెగ్యులర్గా పూజ అనేది మరీ ఎర్లీ మార్నింగ్ అయితే ఏం చేయనండి. 9 ఆ టైంకి అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే అంతకుముందు చేసుకునే పనులన్నీ ఉంటాయి కదా, ఇల్లు ఊడ్చుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఆ పనులన్నీ కంప్లీట్ అయిపోయాక చేస్తాను. ఎందుకంటే మా అబ్బాయికి కూడా క్యారేజ్ పెట్టాల్సిన పని ఏం లేదు కాబట్టి హాస్టల్లో ఉంటాడు కాబట్టి మార్నింగ్ ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయిందండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర కూడా అగరబత్తి పంచదార పెట్టి తులసమ్మకి నీళ్ళు పోసి దండం పెట్టుకున్న తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ అయితే వెన్న ఉందన్నమాట, దాన్ని అయితే నెయ్యి తయారు చేస్తున్నాను వెన్న నుంచి. ఈరోజు వంట అయితే బెండకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నాను. బెండకాయ పులుసుతో పాటుగా జీడిపప్పు కర్రీ కూడా ఉండి ఎగ్ ఫ్రై అయితే చేశానండి. కర్రీస్ అన్నీ చేయడానికి ముందుగా కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ కటింగ్ చేసుకుని తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటి నెమ్మదిగా కట్ చేస్తాను. నెక్స్ట్ క్లిప్పింగ్లో మా ఇంటి పక్కన ఎంత నాయిస్గా ఉంటుందో వినండి అసలు. విన్నారు కదా అసలు ఎంత నాయిస్ వస్తుందంటే, నేను మామూలుగా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా చాలా లోపలికి వెళ్ళి తలుపులన్నీ వేసుకుని అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఏదో ఒకటి హార్న్ సౌండ్, చిన్న సౌండ్, పెద్ద సౌండ్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అలాగా. ఇప్పుడైతే ఈ నాన్ స్టిక్ ప్యాన్లో బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా ఒక ఉల్లిపాయను కోసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసేసిన తర్వాత అందులో టమాటా, పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా మగ్గబెట్టేసానండి బెండకాయ ముక్కల్ని. బెండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం కూడా వేసి ఇంకొక 5 మినిట్స్ అయితే బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేశాను. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాసు వాటర్ అయితే వేసి కొంచెం ఉల్లిపాయలు మెత్తపడే వరకు కుక్ చేసుకున్నానండి. ఈలోపు పక్కన స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆనియన్స్, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు కర్రీకి అయితే సిద్ధం చేశాను అవన్నీ. అందులో పసుపు, ఉప్పు, కారం అవన్నీ వేసి మగ్గిపోయిన తర్వాత అందులో కూడా వాటర్ వేసి బాగా మగ్గించేసాను అనమాట. ఈలోపు బెండకాయలు బాగా మగ్గిపోయినవి. ఇప్పుడు బెండకాయ కర్రీలో ఒక 1/2 కప్ వరకు తీసుకున్న చింతపండు రసాన్ని అయితే వేసానండి. చింతపండు రసం వేసి కొంచెం వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకున్నాను. ఈలోపు కర్రీస్ 2 స్టవ్ మీద వేస్తే అవి ఉడుకుతూ ఉంటాయి కదా. జీడిపప్పు కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అందులో టేస్ట్కి సరిపడా మసాలా పౌడర్ అయితే వేసి కలిపి ఆయిల్ తేలిదాకా ఉంచాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందా అని ఉప్పు చూస్తున్నాను అనమాట. బాగా వచ్చింది కర్రీ. రెడీ అయిపోయింది కదా, ఇప్పుడైతే దాన్ని బౌల్లోకి తీసేసుకుంటున్నాను. బెండకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది. దాన్ని అయితే ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. వంట అంతా రెడీ అయిపోయిన తర్వాత వెంటనే బౌల్స్లోకి తీసుకుని ఆ సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకోవడం అలవాటండి మాకు. కొంతమంది అయితే వాటిలోనే ఉంచేసుకుంటారు. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఆ బౌల్స్ అన్నీ తెచ్చి టేబుల్ మీద పెట్టేసి కౌంటర్ టాప్ అయితే మొత్తం క్లీన్ చేసేస్తామండి వంట అయిపోయిన తర్వాత.
మొత్తం కుకింగ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేస్తానండి. మామూలుగా అయితే చాలా నీట్గా తుడుస్తాను, ఎందుకంటే ముందు రోజే సంక్రాంతి దులుపులకి మొత్తం కౌంటర్ టాప్ అంతా నీట్గా 2-3 సార్లు వాష్ చేసి అయితే క్లీన్ చేశాను. అందుకనేసి బాగా నీట్గా ఉందనేసి ఒకసారి క్లాత్ని అయితే తడి క్లాత్ అయితే నీట్గా క్లీన్ చేసాను అనమాట. కౌంటర్ టాప్ స్టవ్ బాగా నీట్గా క్లీన్ చేసిన తర్వాత అప్పుడైతే కుక్కర్ అయితే పెడతానండి. మేమైతే రైస్ కుక్కర్లో వండుతారు, మా అత్తగారు వాళ్ళు అలాగే అలవాటు చేశారు, అలాగే తింటారనమాట మా వారు అవి కూడా. అందుకని కుక్కర్ పెట్టేసి అందులో స్టీల్ బౌల్లోకి రైస్ వేసి ఆ బౌల్ని అందులో పెట్టి విజిల్స్ అయితే వేస్తాము. పొడిగా బాగా వస్తుంది రైస్ అయితే. కుక్కర్ పెట్టిన తర్వాత సింక్లో ఉన్న సామాన్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి వాష్ చేసేసి బయట అయితే ఆరబెట్టి అప్పుడు ఆరిపోయిన తర్వాత ఇంట్లో సామాన్లు అయితే సర్దుతానమాట. నా డైలీ రొటీన్ అంతా మోస్ట్లీ ఇలాగే జరుగుతుందండి. వ్లాగ్ అయితే ఫస్ట్ టైం షూట్ చేయడం కదా, నాకు ఎక్కడ పెట్టాలి ఏంటి ఎలా చెప్పాలి అన్నది వివరంగా అయితే తెలియలేదు, ఏదో ట్రై చేశాను. మీ సలహాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి, అవన్నీ పాటిస్తాను. నేను ఎగ్ ఫ్రై చేయడం చూపించలేదు కదా, ఇదిగోండి ఎగ్ ఫ్రై అయితే చేశాను. మొత్తం సింక్లో ఉన్న సామాన్లన్నీ నీట్గా తోమేసి సింక్ని కూడా నీట్గా కడిగేసి పెట్టాను అనమాట. విజిల్స్ వచ్చిన తర్వాత కాసేపు ఇలా కూర్చుని అమ్మయ్య అని రిలాక్స్ అయ్యేసరికి మా వారైతే వచ్చేస్తారు లంచ్కి. కుకింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 12:30 అయితే అవుతుందండి. లంచ్ అయిపోయిన తర్వాత 3 ఆ టైంకి వేరుశనగ గుళ్ళు ఎక్కువ ఉన్నాయనేసి ఫ్రై చేసి పెడుతున్నాను. వాతావరణం అసలు బాగాలేదు, వర్షం అయితే వస్తుంది, చాలా చల్లగా చిరాగ్గా అయితే ఉందండి. ఈ క్లైమేట్కి బద్ధకంగా అసలు ఏ పని చేయాలని అనిపించట్లేదు, అంత చిరాగ్గా అయితే ఉందన్నమాట. కట్ చేస్తే డిన్నర్లోకి అయితే గోధుమ నూక ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. అదే ఎర్రనూక ఉప్మా అంటారు కదా, ఆ ఎర్రనూకతో ఉప్మా అయితే చేస్తున్నాను. స్టవ్ వెలిగించి ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, అల్లం ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే రవ్వ కూడా వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కప్పుకి 2.5 కప్పుల చొప్పున హాట్ వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలాగ రవ్వ వేపుకుని ఉప్మా చేసుకోవడం వల్ల రవ్వ పొడిలాడుతూ బాగా వస్తుంది, ఉప్మా అంతా కూడా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ఉప్మా చేసేసిన తర్వాత మా వారికి అయితే టిఫిన్ పెట్టి నేనైతే స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే టిఫిన్ చేస్తానన్నమాట. హాట్ వాటర్ వేసిన తర్వాత ఉప్మాని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ వరకు ఉంచుకోవాలండి. అప్పుడే రవ్వ బాగా ఉడుకుతుంది, లేదంటే గట్టిగా ఉంటుందన్నమాట రవ్వ. ఉప్మా రెడీ అయిపోయేలోపు ఒకసారి కదుపుకున్న తర్వాత కౌంటర్ టాప్ని అంతా ఒకసారి క్లాత్ పెట్టి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఉప్మా చేసినప్పుడు రవ్వ పార్టికల్స్ అన్నీ స్టవ్ చుట్టూరు పడిపోతే చిరాగ్గా అనిపిస్తుంది నాకు, అందుకని ఒక గుడ్డతో తుడిచేసాను. ఇప్పుడైతే వేడివేడిగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. వేడివేడిగా మా వారికి అయితే పెట్టేస్తున్నాను. మా వారికి సర్వ్ చేసిన తర్వాత నేనైతే తిన్నాను అనమాట. ఇప్పుడైతే నేను కూడా రెడీ అయ్యి వచ్చేసాను స్నానం చేసి. ఉప్మా వేడివేడిగానే తింటేనే బాగుంటుంది కదా, అందుకని వేడివేడిగా నేను కూడా తినేసాను అనమాట. ఈ వ్లాగ్ అయితే నచ్చితే ఒక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఏంటో తెలీదు, ఈ మధ్య అసలు నా ఛానల్ అయితే అసలు వెళ్ళట్లేదు ముందుకి. రోజు డైలీ వీడియోస్ పెడుతున్నా కూడా అసలు వెళ్ళట్లేదు, లాంగ్ వీడియోస్ వెళ్ళట్లేదని షార్ట్స్ చేస్తున్నాను, ఆ షార్ట్స్ కూడా ఈ మధ్య అసలు వెళ్ళట్లేదు అనమాట. వ్లాగ్ అయితే ట్రై చేశాను కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ కామెంట్ చాలా నాకు వాల్యుబుల్ అనమాట. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు బాయ్ బాయ్.